శ్రావణ మాసం ప్రతి ఇంటికి పసుపు కుంకాలు, చక్కగా మామిడాకు తోరణాలు, పూల దండలు, అగరబత్తుల సువాసనలు, దీపారాధన కాంతులు, ముత్తైదువుల గాజుల గలగలలు, చక్కటి ఆనందకరమైనటువంటి ఉత్సాహవంతమైనటువంటి వివాహాలకి శుభ దినాలు అందించేటువంటి మాసమే శ్రావణ మాసం. శ్రావణ మాసం అనుకుంటాం కదా, అందరికీ శ్రావ్యమైనటువంటి సంతోషకరమైనటువంటి వరాలు అందించేటువంటి మాసం కూడా శ్రావణ మాసమే. శ్రావణ మాసానికి అసలు ఆ పేరు ఎందుకు వచ్చింది? శ్రావణ శుద్ధ పౌర్ణమి రోజున శ్రవణ నక్షత్రం వస్తుంది కాబట్టి సాక్షాత్తు కలియుగ దైవమైనటువంటి శ్రీ అలివేలు మంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం శ్రావణ పౌర్ణమికి వస్తుంది కాబట్టి ఈ యొక్క శ్రావణ మాసానికి ఆ మాసం ఆ నామం అనేది అంకితమైంది. శ్రవణం అంటే వినటం. ఇందులో ఒక పరమార్థం ఉన్నది. శ్రవణం అంటే మనమేదో టీవీలో పాట వినటము, చూడటము, టేప్ రికార్డులో పాట వినటము, సెల్ ఫోన్ పెట్టుకుని హెడ్ ఫోన్స్లో పాట వినటమో కాదు. ఎదుటి వారు చెప్పేటువంటి మాటల్ని పూర్తిగా విన్న తర్వాత నీవు సమాధానం చెప్పవలసినటువంటి విధానాన్ని తెలపడమే అసలైనటువంటి శ్రవణం అంటారు. దాంట్లో ఉండేటువంటి మంచిని తీసుకోవడం, చెడును వదిలేయటం, అదే శ్రవణం అంటే. అలాంటి సుందరమైనటువంటి మాసమే ఈ శ్రావణ మాసం. శ్రావణ మాసం అంటే వెంకటేశ్వర స్వామి వారికి ప్రీతికరం, ఈశ్వరుడికి ప్రీతికరం, మంగళ గౌరీకి ప్రీతికరం. అలాగే శ్రావణ మాసానికి పౌర్ణమి రోజున వచ్చేటువంటి శ్రవణ నక్షత్రాధిపతి చంద్రుడు కాబట్టి చంద్ర సహోదరి అయినటువంటి లక్ష్మీదేవి కూడా చాలా ప్రీతికరమైనటువంటి మాసం. అందుకనే మనం చంద మామ అని పిలుస్తుంటాం చంద్రుడిని. ఎందుకు అవుతాడు మామ మనకి? లక్ష్మీదేవి ప్రపంచం మొత్తానికి, జగత్తు మొత్తానికి తల్లి కాబట్టి లక్ష్మీ క్షీర సముద్రరాజతనయాం, ఈ క్షీరసాగర మథనంలో లక్ష్మీదేవితో పాటుగా పుట్టినటువంటి వాడు చంద్రుడు కాబట్టి తల్లికి తమ్ముడైనా అన్నైనా మనకి మామ అవుతాడు కాబట్టి చంద్రుడిని చంద మామ అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం. ఈ సంగతి చాలా తక్కువ మందికి తెలుస్తూ ఉంటుంది. చందమామ చందమామ చిన్నప్పుడు పిల్లలు తినకపోతే చందమామ రావే, జాబిలి రావే అని చెప్పి మనం గోరుముద్దలు తినిపిస్తూ ఉంటాం. మామ అని ఎందుకు పిలుస్తామంటే ఆయన జగత్తు మొత్తానికి మామే. లక్ష్మీదేవి తల్లి అయితే ఆయన సహోదరుడు ఏమవుతాడు? మనకి మామ అవుతాడు. కాబట్టి చందమామ అని పిలుస్తుంటాం. అలాంటి చంద్ర ప్రధానమైనటువంటి మాసమే ఈ శ్రావణ మాసం. శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనటువంటి మాసం. శ్రావణ శుక్రవారం అనగా రెండవ శుక్రవారం, పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం ఏదైతే ఉంటుందో సాక్షాత్ వరాలిచ్చేటువంటి వరలక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనటువంటి మాసం. ఈ శుక్రవారం రోజున, శ్రావణ శుక్రవారం రోజున ప్రతి ఒక్కరూ కూడాను శ్రావణ శుక్రవార వరలక్ష్మీ వ్రతాన్ని చేసుకుంటూ ఉంటారు. దీంట్లో కొంతమందికి మాకు ఆనవాయితీ ఉంది, కొంతమందికి లేదు. ఆనవాయితీ అంటూ ఏమీ లేదు. లక్ష్మీదేవి ప్రతి ఒక్కరికి కావలసినటువంటి శక్తే. ధనం మూల ఇదం జగత్. ప్రపంచం మొత్తం కూడా ధనం చుట్టూనే తిరుగుతున్నది కాబట్టి ధనం ప్రతి ఒక్కరికి కావాలి, పేదవాడికి కావాలి, ఉన్నవాడికి కావాలి. కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఇది ఆనవాయితీ ఉన్నది లేదు అనేటువంటి ప్రసక్తి లేదు. ప్రతి ఒక్కరూ కూడా చక్కగా చేసుకోవచ్చు. మరి శ్రావణ శుక్రవార వ్రతం పౌర్ణమి ముందు వచ్చేటువంటి రెండో శుక్రవారం చేయమంటున్నారు కదా, అప్పుడు కుదరకపోతే ఎప్పుడు చేయాలి? మూడవ వారం చేసుకోవచ్చు. మూడో వారం కూడా మాకు కుదరలేదండి, నాలుగవ వారం చక్కగా చేసుకోవచ్చు. అలా అని చెప్పి మొదటి వారం చేసుకోకూడదు సుమి. రెండవ వారం చేసుకోవడం కుదరకపోతే మూడవ వారం, లేకపోతే తదుపరి వచ్చేటువంటి నాలుగో వారం మాత్రమే చేసుకోవాలి. మరి వరలక్ష్మీ వ్రతాన్ని చేసుకోవాలంటే అందరికీ తెలుసు, చేసుకునేటువంటి విధానం అంతా కూడాను. నేను ప్రత్యేకంగా కొత్తగా చెప్పవలసినటువంటి అవసరం కూడా లేదు. కానీ ఒక్కడ చెప్తాను చూడండి. శ్రావణ వరలక్ష్మి అమ్మవారి వ్రతం చేస్తున్నాం, మాకు డబ్బు రావటం లేదు, మాకు అమ్మవారు అనుగ్రహం కలగట్లేదు అని చెప్పి అనుకునేటువంటి వారందరికీ కూడాను ఒక హెచ్చరిక, ఒక సూచన చెప్తాను చూడండి. వరలక్ష్మీ వ్రతంలో చారుమతి అనేటువంటి ఒక స్త్రీకి అమ్మవారు కలలో సాక్షాత్కరించి, నేను వరలక్ష్మీదేవిని, నేను పౌర్ణమి ముందు వచ్చేటువంటి శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చేటువంటి రెండవ శుక్రవారం రోజు నన్ను పూజ చేయండి, నేను మీకు అన్ని వరాలు అందిస్తాను అని చెప్పి
చారుమతి అనేటువంటి ఒక స్త్రీకి కలలో కనబడి చెప్పింది అమ్మవారు. ఆ స్త్రీకే ఎందుకు కనబడి చెప్పాలి? ఆ రాజ్యంలో చాలా మంది ఉన్నారు, అమ్మాయిలు, ఆడవాళ్ళు, స్త్రీలు, ముత్తైదువులు. మరి వాళ్ళందరికీ ఎందుకు చెప్పలేదు అంటే, ముఖ్యంగా ఈ చారుమతి భర్తని చాలా గౌరవంగా, మర్యాదగా, ఆయనకు కావలసినటువంటి సేవలను చేస్తూ, పాదసేవ చేస్తూ, చక్కగా పిల్లలకు కావలసినవన్నీ కూడా వండి పెడుతూ, ఇంటిని శుభ్రపరుచుకుంటూ, లక్ష్మీదేవి శుచయి నమః, ఎక్కడ శుభ్రం ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి ఇంటినంతా కూడా శుభ్రపరుచుకుంటూ, అత్తమామల్ని తల్లిదండ్రుల వలె, కన్న తల్లిదండ్రుల వలె ప్రేమగా చూసుకుంటూ, ఎవరికి ఏ రకమైనటువంటి బాధలు రాకుండా అసలైనటువంటి ముత్తైదువు ఇల్లాలు ఎలా ఉండాలో అలా ఉన్నది కాబట్టి వరలక్ష్మీదేవి ఆ యొక్క చారుమతీ దేవిని ఎంచుకుంది. మనం దేవతను ఎంచుకోవడం కాదు, దేవత మనల్ని ఎంచుకునేటువంటి స్థాయిలో మనం ఉండాలి. కాబట్టి చారుమతి అనేటువంటి స్త్రీని ఎందుకు ఎంచుకున్నది అంటే, ఇన్ని సులక్షణాలు, అన్ని మంగళకరమైనటువంటి లక్షణాలు. చక్కగా చేతి గాజులు, నుదురుకు బొట్టు, పాపిట్లో బొట్టు, అలాగే కళ్ళ కాటుక, కాళ్లకు పసుపు కుంకుమ, మెట్టెలు, మంగళసూత్రాలు, పట్టీలు, ఇలాంటివన్నీ కూడాను ముత్తైదుకుండా ఉండాల్సినటువంటి ఒక లక్షణాలు. జడలో పూలు పెట్టుకోవడం, చక్కగా జడ అల్లుకోవడం, ఒక మడి, ఆచారం, ధర్మం, ఇవన్నీ పాటించేటువంటి ప్రతి ఇల్లాలికి వరలక్ష్మీదేవి సాక్షాత్కరించి మీరు అనుకునేటువంటి వరాలన్నీ కూడా కురిపిస్తుందని చెప్పడంలో ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదు. మనం వరలక్ష్మీ వ్రతం చేసుకోవడం అంటే, వరలక్ష్మీ వ్రతం చేసుకుంటే మొగుండి పట్టుకొని కూర్చో అని చెప్పి గదవడం కాదు, అత్తమామల్ని ఓ మూలలో కూర్చోబెట్టేసి గదిలో పెట్టి తాళం వేయటం కాదు. ముత్తైదుకుండవలసినటువంటి లక్షణాలు ఏవైతే ఉంటాయో వాళ్ళని అమ్మవారు ఆశ్రయిస్తుంది, వారిలో ప్రవేశిస్తుంది, ఆ ఇంట్లో ప్రవేశిస్తుంది, ఆ ఇంట్లో స్థిరంగా ఉంటుంది, మీకు కావలసినటువంటి సకల కార్యాలు కూడా దిగ్విజయంగా పూర్తి చేస్తుంది. ఎక్కడ ధనకనక ధేను కాంచన మహేశ్వర్యాభి వృద్ధి కలుగు చేస్తుంది. అష్టలక్ష్మి సమేతురాలు ఈ మహాలక్ష్మీదేవి సాక్షాత్ మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. కాబట్టి ముఖ్యంగా వ్రతాన్ని ఆచరించడమే కాకుండా వ్రతంలో ఉండేటువంటి నీతి ఏదైతే ఉందో అది కూడా మనం పాటిస్తేనే, అందుకనే చాలాసార్లు చెప్తూ ఉంటాను, మనం ఏ దేవతకైతే పూజ చేస్తూ ఉంటామో ఆ దేవతల యొక్క లక్షణాలని మనలో నిమిడీకృతం చేసుకొని మనమే ఆ దేవతా స్వరూపమే, దేవతకి పూజ చేయడమే మన హిందూ ధర్మం. కాబట్టి మనం కూడా ఆ పూజ చేసేటువంటి ఆడవారంతా కూడా చక్కగా ప్రేమమయంగా ఉండండి, సంతోషకరంగా ఉండండి, ఇంట్లో అంతా వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచుకోండి, ఈ వరలక్ష్మీదేవి వ్రతాన్ని చేసుకోండి, అమ్మవారి అనుగ్రహాన్ని పొంది తరించండి.